విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు హాజరైన సభ్యులు టీడీపీ అభ్యర్థి శరత్ బాబుని బలపరిచారు. దీంతో టీడీపీ నేత శరత్ బాబు మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందారు. చైర్మన్ గా ఎన్నికైన శరత్ బాబుకు ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు. ఎన్నికల అధికారి ఎదుట మున్సిపల్ చైర్మన్ గా శరత్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎదుట బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు అలియాస్ బేబీ నాయన మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టిన శరత్ బాబును అభినందించారు. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. నాపై నమ్మకంతో బాధ్యతను అప్పచెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు ఆమె. మహిళా హక్కులు, రక్షణ, సంక్షేమ సాధనకు పాటుపడతానన్నారు. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు, సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను.